హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వర్ణ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా ఇంకా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇక ఈరోజు వచ్చేసి నిన్నటి వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. మార్నింగ్ టు నైట్ వరకు షేర్ చేసుకుంటున్నాను. సో, వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చినట్టయితే కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాతో అయితే షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ వీడియో చూసేవాళ్ళు కొంచెం లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల మన ఛానల్ అనేది కొంచెం సజెషన్లోకి అయితే వెళ్తుందనమాట. అందుకనేసి ప్లీజ్ వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ అయితే అస్సలు ఇవ్వట్లేదండి. ప్లీజ్ కొంచెం లైక్స్ అయితే ఇచ్చేసి సపోర్ట్ అయితే చేయండి అప్ప. ఇంకా ఈరోజు వచ్చేసి మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా టీ అయితే తాగేసాను అనమాట. ఇంక టీ తాగిన తర్వాత ఇంకా అలాగే పాలు కూడా కాచేసుకుంటున్నాను. ఇంకా పాలు కూడా కాచేసేసి ఇంక ఇక్కడ వచ్చేసి టిఫిన్కి అయితే రెడీ చేసేస్తున్నాను. ఇంక ఈరోజు వచ్చేసి టిఫిన్ వచ్చేసి కట్టె పొంగల్ అయితే తయారు చేస్తున్నానండి. ఇంకా పిల్లలకైతే అస్సలు ఇష్టం ఉండదన్నమాట ఈ టిఫిన్ అంటే. ఉప్మా కానీ పొంగల్ కానీ ఇలాంటివి అయితే అస్సలు ఇష్టపడరనమాట. ఓన్లీ దోశ, ఇడ్లీ, పలావ్ ఇలాంటివి అయితే బాగా ఇష్టపడతారు. కాకపోతే ఇంకా డైలీ మనకు చేసే వాళ్ళకి కూడా అస్సలు ఏం చేయాలనేది మైండ్ తోచదు కదండి. ఇంకా తప్పదనమాట, అప్పుడప్పుడు అలా తినాలి. అస్సలు ఇలాంటి టిఫిన్స్ తినాలంటే ఏడుస్తారండి. అసలు నిజంగా చెప్పాలంటే మా పాప అయితే భలే సతాయిస్తుందనమాట. ఇంకా అలాగే నేను కొంచెం గట్టిగా అరిచేసేపటికి ఇంకొద్దిగా అలా తినేసిందనమాట. అస్సలు ఇష్టం ఉండదండి, పిల్లలు అస్సలు తినలేరు. ఎందుకు చేస్తామంటున్నారు మా ఆయన అయితే. ఇంకా తప్పదు కదా, ఇంకా రోజు అవే చేయలేం కదండి. ఇంకా రోజు ఏదో ఒకటి తినాల్సిందే కదా, ఇంకా తప్పదు. అలా అనేసి ఇంకా ఈరోజు కట్టె పొంగల్ అయితే తయారు చేస్తున్నాను. చాలా రోజులు అయిందండి చేసేసి, ఒక 3-4 మంత్స్ అయిందనమాట చేయలేదు అసలు. అందుకనేసి ఇంకా ఈరోజు చేద్దామనేసి చేసేస్తున్నాను. ఇంకా అలాగే ఒక కప్పు పెసరపప్పు తీసుకుంటే 3 కప్స్ అయితే రైస్ అయితే తీసుకోవాలండి. దీనికోసం వచ్చేసి మనం రేషన్ బియ్యం అయితే మంచిగా ఉంటుందన్నమాట. మనం నార్మల్గా రైస్ వండుకోవడానికి తీసుకుంటాం కదా, ఆ రైస్ కాకుండా రేషన్ బియ్యం అయితే టేస్ట్ అనేది మంచిగా వస్తుందన్నమాట. ఇంకా అందులోనే 3 కప్స్ అయితే రైస్ తీసుకున్నాను. 1 కప్ అయితే పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పును అయితే పచ్చిగా వేయకుండా కొద్దిగా అలా వేయించుకుంటే సరిపోతుందన్నమాట. మంచిగా ఉంటుంది, పచ్చివాసన అనేది లేకుండా. ఇంకా మనం 3 కప్స్ రైస్ అలాగే 1 కప్ వరకు పెసరపప్పు తీసుకున్నాం కదండి. మొత్తం 4 కప్స్ అయ్యాయి కదా. 4 కప్స్కి ఒక కప్కి వచ్చేసి 2 కప్స్ వాటర్ అయితే తీసుకోవాలన్నమాట. ఇంకా 4 కప్స్ తీసుకున్నాం టోటల్గా. ఇంకా అలా అనేసి 8 కప్స్ అయితే తీసుకున్నాను అనమాట. వాటర్ అయితే తీసుకుని వేసేసాను అనమాట. ఇంకా ఇందులోనే పసుపు అలాగే మిరియాలు, కొంచెం జీలకర్ర, సాల్ట్ కూడా వేసేసుకుని ఇంకా కుక్కర్కి అయితే పెట్టేశాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి సాంబార్కి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఈరోజు వచ్చేసి ములక్కాడ వంకాయ సాంబార్ అయితే చేసేస్తామనేసి ఇంకా సాంబార్ అయితే తయారు చేసుకోవడానికి ఇంకా ములక్కాడలన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా పిల్లలకైతే హాలిడేనే కదండి. ఇంకా మా ఆయనకి ఖచ్చితంగా బాక్స్ కట్టాలి కదా, అందుకనేసి ఇంకా సాంబార్ కూడా ఇప్పుడే వండేస్తాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి రైస్ కూడా మా ఆయనకు మధ్యాహ్నానికి సరిపడా కొంచెం చేశానమాట. ఇంకా ఇప్పుడు వచ్చేసి మేము టిఫిన్ తినేస్తే ఇంకా మధ్యాహ్నానికి పిల్లలకు వేడివేడిగా రైస్ అయితే చేయొచ్చు అనేసి ఇంకా అలా అనేసి రైస్ అయితే కొద్దిగా పెట్టేశాను అనమాట, మా ఆయనకు బాక్స్ కట్టడానికి అనేసి. ఇంక ఇక్కడ వచ్చేసి పొంగల్ అయితే పోపు అయితే పెట్టేసుకుంటున్నాను. మనం 8 గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాం కదండి, 8 కప్స్. 4 కప్స్ తీసుకున్నాం మొత్తానికి. ఇంకా 4 కప్స్ పెసరపప్పు బియ్యం కూడా కలిపి ఇంకా అందుకనేసి 8 కప్స్ అయితే తీసుకున్నాం కదా. ఇంక ఇక్కడ వచ్చేసి కొద్దిగా గట్టిగా అనిపించింది అనమాట. అందుకనేసి కొద్దిగా వాటర్ అయితే వేడి చేసుకొని వేసేసుకొని మనం కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇంకా పొంగల్ అయితే చేసేసుకున్నాను. ఇంకా అలాగే చట్నీ కూడా చేసేసాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి వంకాయ ములక్కాడ సాంబార్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా రైస్ కూడా అయిపోయిందనమాట. ఇంకా మా ఆయనకైతే బాక్స్ కట్టేశాను. ఇంకా మేము కూడా అందరం టిఫిన్ అయితే తినేసామండి. ఇంక ఇక్కడ వచ్చేసి రేపటికి మనకు టిఫిన్కి అయితే ఇంకా దోశకైతే నానబెడుతున్నాను అనమాట. ఇంకా పిల్లలైతే అస్సలు సతాయిస్తుంటారు కదండి, అందుకనేసి ఇంకా తినారనేసి ఈరోజు ఇంకా దోసకైతే నానబెట్టేసాను అనమాట. కొద్దిగా ఎక్కువగానే నానబెట్టేసాను. ఒకరోజు వచ్చేసి పొంగనాలు వేసుకోవచ్చు, ఇంకొక రోజు వచ్చేసి దోశ వేసుకోవచ్చు అనేసి. సో ఫైనల్గా ఇంకా రైస్ అయితే నానబెట్టేశానండి. ఇంక ఇక్కడ వచ్చేసి మా పాప అయితే గిన్నెలు అయితే కడుగుతుందనమాట. సో ఆడపిల్లలంటే ఇంట్లో ఉంటే కనుక చాలా అమ్మ వాళ్ళకి అనేది చాలా చాలా హెల్ప్ చేస్తారు కదండి. నిజంగా అండి, ఆడపిల్ల ఉంటేనే మనకు ఆ కళ అనేది ఉంటుందన్నమాట. ఇంట్లో ఎంతమంది మగపిల్లలు ఉన్నా సరే మనకు ఇంటికి కళ రావాలంటే ఖచ్చితంగా ఆడపిల్లలు ఉంటేనేనండి ఖచ్చితంగా కళ అనేది ఉంటుందన్నమాట. ఇంకెలాగో హాలిడేస్ కదండి, ఇంకా వాళ్ళు కూడా వర్క్స్ అనేది కొద్దిగా నేర్చుకోవాలి కదా, అందుకనేసి ఇంకా గిన్నెలు అయితే తోమేయమని చెప్పాను. పాపం తోమేసిందనమాట.
ఇంకా తోమేసిన తర్వాత మమ్మీ చేతులన్నీ నొప్పేస్తాయంటుంది. ఎందుకంటే అలవాటు లేదు కదండీ అందుకనేసి. ఇంకా అలా హాలిడేస్‌లోనైనా కొద్దిగా నేర్పించాలనమాట పిల్లలు. ఇంకా వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయితుంటారు కదండీ! ఖచ్చితంగా ఇంకా ఇంట్లో వర్క్స్ అనేది ఆడపిల్లలు నేర్చుకోవాల్సిందే కదా! ఇంకా రేపొద్దున్నే అత్తారింటికెళ్ళినప్పుడు కూడా ఇంకా మీ మమ్మీ ఎలా నేర్పించింది మీకు అని ఖచ్చితంగా మనకే కదండీ ఆ మాటలన్నీ కూడా. అందుకనేసి ఇంకా ఆడపిల్లలన్నాక ఎంత చదువుకున్నా సరే ఖచ్చితంగా ఇంక ఇంట్లో పనులనేది తప్పవు కదండీ! ఇంకా అందుకనేసి పిల్లలకు కూడా మనం ఇప్పుడే కొద్దిగా అలా అలవాటు చేపించాలనమాట. ఇంకా వాళ్ళకి కూడా కొంచెం ఎందుకంటే హాలిడేస్‌లో అండి. ఇంకా చదువుకునేటప్పుడు ఎలాగో చేయరు కదా! అందుకనేసి. సో, ఇంక ఇక్కడొచ్చేసి పార్సల్ అయితే వచ్చేసిందండి. నేను ఇక్కడైతే ఆనియన్ కట్టర్ అయితే తీసుకున్నాననమాట. సో, ఆనియన్స్, పచ్చిమిర్చి ఏదైనా కట్ చేసుకోవచ్చండి. సో, మనకు ఎలక్ట్రిక్ అయితే చాలా కాస్ట్ పడుతుంది కదా! అందుకనేసి నేను ఇక్కడ హ్యాండ్ బ్లెండర్ అయితే తీసుకున్నానండి. ఎలక్ట్రిక్ బ్లెండర్ అయితే మనకు 1000 రూపీస్ అలా ఉందనమాట. ఇంక ఇక్కడ ఇది వచ్చేసి 170 రూపీస్ అలా పడిందండి. సో, నేను ఇక్కడ ఆనియన్స్ అయితే వేసి చూపిస్తున్నాను చూడండి. బాగా మనకు ఎంత కోర్స్‌గా కావాలంటే అంత మనం ఈ విధంగా కొద్దిగా ప్రెస్ చేసేస్తే మంచిగా వస్తాయన్నమాట. సో, చాలా యూజ్‌ఫుల్ అనిపిస్తుంది. ఇంక ఇక్కడ క్యాబేజీ కూడా మనకు కట్ అవుతుందనమాట. చాలా మంచిగా యూజ్ అవుతుందండి. 170 అంటే చాలా రీజనబుల్ ప్రైజే కదండీ! నాకైతే ఇంకా మంచిగా యూజ్ అవుతుందనేసి తీసుకున్నాననమాట. సో, చూసాను ఎలా వర్క్ అవుతుందనేసి. మంచిగా వర్క్ అయిందనమాట. సో, ఇంక ఇక్కడ వచ్చేసి ఇక్కడ బాక్స్ స్టోరేజ్ అయితే స్టాండ్ అయితే తీసుకున్నాననమాట. సో, పర్లేదండి. ఇది కూడా 240 రూపీస్ అలా పడింది. నేను మీషోలో తీసుకున్నాను ఇవి 2 కూడా. సో, చాలా మంచిగానే ఉందండి. ఇంకా సైజు కూడా మరీ చిన్నగా లేదు, మరీ పెద్దగా లేదనమాట. ఇంక ఇక్కడొచ్చేసి గ్రిప్స్‌కొచ్చేసి ఇంక ఇలాంటి మనకి ఇక్కడ 4 అయితే ఇచ్చేసారనమాట. ఇంక అవైతే సెట్ చేసేసుకుంటే మంచిగా ఉందనమాట. ఇంకా మా బాబు అయితే నేనే ఓపెన్ చేస్తాననేసి ఇంక అలా అడ్డు వచ్చేస్తున్నాడనమాట. సో, చూసారు కదండీ! మంచిగా యూజ్ అవుతుందనమాట. ఇంక ఇక్కడొచ్చేసి నైట్‌కైతే ప్రిపేర్ చేస్తున్నాను డిన్నర్‌కైతే. ఇంక ఇక్కడొచ్చేసి ఆనియన్స్ అయితే ఇందులో వేసేసి ఇంకా వేద్దామనేసి ఈ విధంగా మనము ఆనియన్స్ అనేది 2 పీసెస్‌గా కట్ చేసుకుంటే సరిపోతుందండి. మరీ చిన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా కట్ చేసేసుకొని ఇంకా పైన పొట్టంతా తీసేసుకొని మంచిగా ఇందులో వేసేసుకొని మనము ఈ విధంగా చేత్తో కొద్దిగా అలా ప్రెస్ చేసామంటే గనుక మంచిగా వస్తుందనమాట. ఇంక ఇక్కడొచ్చేసి ఆమ్లెట్ అయితే వేద్దామనేసి ఇంకెలాగో మార్నింగ్ ఇంకా ములక్కాడ వంకాయ సాంబార్ అయితే చేశాను కదండీ! ఇంకా రైస్ అయితే చేసేద్దాము. ఇంకా అందులోకి ఆమ్లెట్లు అయితే వేసేద్దామనేసి ఇంకా ఆమ్లెట్లకైతే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అనమాట. సో, చాలా మంచిగా యూజ్ అవుతుందండి. 170 రూపీస్ అంటే చాలా రీజనబుల్ ప్రైజే కదా! ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనుక తప్పకుండా తీసుకోండి. మంచిగా యూజ్ అవుతుందనమాట. సో, మనకు కొంచెం కోర్స్‌గా కావాలంటే కొద్దిసేపు అలా మనం ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసేస్తే మంచిగా వస్తుందనమాట. ఇంకొంచెం కావాలంటే ఇంకొక 2 మినిట్స్, 1 మినిట్స్ అలా ప్రెస్ చేసేస్తే మంచిగా వస్తుందనమాట. ఎంత చిన్నగా కావాలన్నా వస్తుందండి. కొంచెం మనం ఈ విధంగా కొద్దిగా టైం ఎక్కువగా తీసుకుంటే గనుక చిన్నగా వస్తుందనమాట. మనకి ఎలా కావాలంటే అలా ఒక 1 మినిట్‌లోనే మనకి ఎంత మంచిగా వచ్చేసిందో చూడండి. ఇన్ని ఆనియన్స్ కట్ చేయాలంటే మనకి ఎంతసేపు పడుతుంది చెప్పండి. ఆనియన్స్ కట్ చేయాలంటే చాలా కష్టం కదండీ. కళ్ళల్లో నుంచి నీళ్ళు అయితే వచ్చేస్తుంటాయి కదా! ఇంకా మనకు వర్క్ కూడా ఈజీగా అవుతుందనమాట. చాలా బాగా యూజ్ అవుతుందనమాట. నేనైతే ఇంకా ఎలక్ట్రిక్ అయితే తీసుకోవాలనుకున్నాను. కాకపోతే ఇంకా కాస్ట్ ఉంది. చూద్దాము ఇది ఎలా వర్క్ చేస్తుందనేసి తీసుకున్నాను. నాకైతే మంచిగానే యూజ్ అయింది. ఇంకా ఉన్నిలే అనేసి ఇదైతే వాడుకుందాం అనేసి పెట్టేసుకున్నాననమాట. ఇంక ఇక్కడ పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి. పచ్చిమిర్చి కూడా బాగా మెత్తగా అయిందనమాట. ఏంటంటే మనం మరీ కొద్దిగా వేయకూడదండి. ఇంకా బ్లేడ్స్‌కి అనేది పట్టవు కదా! అందుకనేసి ఇంకా కొద్దిగా దాని క్వాంటిటీకి సరిపడా వేసేస్తే మనకు తొందరగా మెత్తగా అవుతుందనమాట. అలా. ఇంక ఇక్కడొచ్చేసి ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను కదా ఇందులోని. ఇంకా కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసేసుకున్నాను. ఇంకా అలాగే కొంచెం గరం మసాలా అయితే వేసేసుకొని, సాల్ట్ అయితే వేసేసుకొని మంచిగా కలిపేసాననమాట. ఇంకా అలాగే ఎగ్స్ కూడా పగలగొట్టేసేసి మంచిగా బీట్ చేసేసుకోవాలి. గరం మసాలా ఏంటంటే మనం ఎగ్స్ వేసిన తర్వాత వేసేస్తే ఉండలైతే కట్టేస్తాయండి. అందుకనేసి ముందుగా దీంట్లోనే వేసేసి మంచిగా మిక్స్ చేసేసి మనం ఎగ్స్ అనేది వేసేసుకొని మంచిగా ఇంకా ఇలా ఈ విధంగా బీట్ చేసేసుకుంటే మంచిగా వస్తుందనమాట. ఉండలనేది లేకుండా. సో, ఈ విధంగా మంచిగా కలిపేసుకోవడమే. ఇంకా ఈ విధంగా నేను ఫోర్క్ స్పూన్‌తో అయితే తీసుకొని మంచిగా కలిపేసుకుంటున్నాను అనమాట. మంచిగా మనకు కలిసిపోతుందనేసి. విస్కర్‌తో అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇంకా అది కూడా ఇంకా ఒకటి కడగడానికి అయితుందనేసి ఈ విధంగా ఫోర్క్ స్పూన్‌తో అయితే అనేసాననమాట. మంచిగానే వచ్చింది. ఉండలనేది ఏమీ లేకుండా. ఇంక ఈ విధంగా చక్కగా మిక్స్ చేసేసుకొని ఇంక ఇక్కడ ఆమ్లెట్లు అయితే వేసేస్తున్నాను. ఇంక ఈరోజు నైట్ డిన్నర్‌కొచ్చేసి ఇంకా సాంబార్ అయితే ఉంది కదా! ఇంకా రైస్ అయితే చేశాను. ఇంక ఇక్కడ ఆమ్లెట్లు అయితే వేసేసుకొని తినేసాము.
సో మీరేం చేశారు ఈరోజు డిన్నర్కి అనేది తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని చూసే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. లైక్స్ అయితే అస్సలు ఇవ్వట్లేదండి. లైక్స్ ఇస్తే మన ఛానల్ అనేది కొంచెం గ్రోత్ అయితే ఉంటుంది. ఎందుకంటే కొంచెం అలా రోజు రోజుకి కొంచెమైనా అలా మనకు డెవలప్ అవుతూ ఉంటే మనకు కూడా ఇంట్రెస్ట్ అనేది ఉంటుందన్నమాట వీడియోస్ చేయాలంటే. అందుకనేసి ప్లీజ్ కొంచెం సపోర్ట్ అయితే చేయండి అబ్బా. ఇంక ఇక్కడ వచ్చేసి ఆమ్లెట్ అయితే వేసేసాను. ఇంక అందరం కూడా భోజనం అయితే చేసేసామండి. ఇంక ఇక్కడ వచ్చేసి రైస్ అయితే నానబెట్టుకున్నాం కదా, ఇంక ఇక్కడ వచ్చేసి మిక్సీ అయితే వేసేస్తున్నాను అనమాట. ఇంకా గ్రైండర్ అయితే లేదండి, మిక్సీకే వేసేస్తున్నాను అనమాట. సో ఇంక ఈ విధంగా మిక్సీకి వేసేసి ఇంకా గిన్నెలు అన్నీ కూడా వాష్ చేసేసుకొని పడుకోవాలన్నమాట. ఇంకా పిల్లలు అయితే పడుకొని పోయారు. ఇంకా వాళ్ళు పడుకున్న తర్వాత సో నేను ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా బియ్యం అయితే మిక్సీ పట్టేస్తున్నాను అనమాట. కొద్దిగా ఎక్కువగానే వేసాను కదండి, 2 డేస్కి అలా ఉన్ననేసి కొద్దిగా టైం అయితే పట్టిందనమాట ఇవి మిక్సీకి వేయడానికి. సో ఇంకా ఇదంతా కూడా ఎక్కువగా వేసాను కదా, ఒక్క దాంట్లో అయితే మరీ పొంగిపోతుందనేసి రెండిట్లోకి అయితే షిఫ్ట్ చేసేసాను అనమాట. ఎందుకంటే మరీ పొంగిపోయి అంతా కింద పడిపోతే మళ్ళీ మార్నింగ్ అనేది ఎక్కువ వర్క్ అవుతుంది కదండి. అందుకనేసి ఇంకెందుకు వచ్చిన గొడవ అనేసి ఇంకా రెండిట్లోకి అయితే కలిపేసేసి ఆఫ్ అయితే పెట్టేశాను అనమాట. సో ఈ విధంగా నేను సాల్ట్ కానీ ఇంకా వంట సోడా కానీ ఏమి కూడా వేయనండి. ఇంకా మార్నింగ్ వచ్చేసి సాల్ట్ అనేది వేసేసుకొని డైరెక్ట్గా వేసుకుంటాను అనమాట. మనకు మంచిగా ముందుగానే నానబెట్టేసి ఎక్కువసేపు నానితే మనకు సోడా కూడా వేయాల్సిన అవసరం లేదనమాట. నేను తొందరగానే నానబెట్టేశాను కదా మార్నింగు, అందుకనేసి చక్కగా వచ్చేస్తాయి. సోడా అనేది అవసరం లేకుండా మంచిగా మెత్తగా వస్తాయి అన్నమాట. సో ఫైనల్గా ఇంకా పిండి అయితే మొత్తం రుబ్బేసి పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా గిన్నెలు అయితే వాష్ చేసేస్తున్నానండి. ఇంకా గిన్నెలు కూడా అన్నీ ఉంటే మార్నింగ్ అనేది వర్క్ అనేది అస్సలు అవ్వదు కదా, అందుకనేసి ఇంకా గిన్నెలు కూడా అన్నీ చక్కగా వాష్ చేసుకొని మొత్తం కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసుకొని పడుకుంటే మార్నింగ్ అనేది హడావిడి లేకుండా మంచిగా వర్క్స్ అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయండి. వర్క్స్ అనేది మనం చేస్తూ ఉంటే అలా వస్తూ ఉంటాయన్నమాట. మార్నింగ్ టు ఇంకా నైట్ వరకు అస్సలు రెస్ట్ అనేది ఉండదు. సో ఇదండి వాటి వీడియో నచ్చినట్టు కనుక ఒక చిన్న లైక్